సార్ జగన్పై మోదీ బాణం అదే ఇందాక నేను చెప్పింది. జగన్ను మోదీని ఎందుకు కౌంటర్ పోస్ట్ చేస్తున్నారు? మొన్న లోక్సభలో రాజ్యసభలో కూడా వాళ్ళు కొంచెం ప్రతికూలంగా మాట్లాడారు. ఒకటి సర్ మీద ప్రతికూలంగా మాట్లాడారు. ఎఫ్డిఐలు ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐలు ఇవన్నీ అన్నదాని మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే కొన్ని ఈ మత సంబంధమైన లౌకిక విధానం ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం అట్లాంటి పనులన్నీ వాళ్ళు చేశారు. అయితే ఇప్పటికి కూడా మోదీ ఆశీస్సులు మాకున్నాయని వీళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా పార్టీలో 2 వర్గాలు ఇది వరకు ఉన్నాయి, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఒక వర్గం ఏమో చంద్రబాబు నాయుడు గారికి కొంచెం వ్యతిరేకం, ఒకరేమో పూర్తిగా బలపరుస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి మా శాఖ మా అధ్యక్షుడు వీళ్ళు పూర్తిగా చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నారు. వీళ్ళు ఢిల్లీలో కొన్ని చెప్తుంటారు, కానీ అవతల వాళ్ళు కూడా కొన్ని చెప్తుంటారు. ఈ క్రమంలోనే సత్యకుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలోనూ ఉన్నారు, పార్టీలో కూడా ఉన్నారు. కాబట్టి సత్యకుమార్ చాలా స్పష్టంగా మీరు మోడీనే వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడు జగన్ మోదీనే వ్యతిరేకిస్తున్నాడు అనే ఒక మెసేజ్ ఢిల్లీకి చేర్చే ప్రయత్నం చాలా భారీగానే ఈ వర్గం బీజేపీలో ఒక వర్గం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. వాస్తవానికి ఆయన నిర్మలా సీతారామన్ను కలిశారు. ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నీటిపారుదల వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతున్నారు. మధ్యలో కూడా తెలుగుదేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఏదో ఒక విధంగా వైసీపీ వాళ్ళు ఢిల్లీలో తమ పట్టు కొనసాగిస్తున్నారు కాబట్టి మనం 1-2 సార్లు ఆహ్వానం ఉన్నా ఉండకపోయినా స్పందన ఎట్లా ఉన్నా సరే మనం ఢిల్లీతో లైజానింగ్ అనేది చాలా భారీ ఎత్తున చేయాలి. జగన్ గురించి జగన్ను ఢిల్లీలో పూర్తిగా ఎక్స్పోజ్ చేయాలి మనం. అంటే ఇంకా చెప్పాలంటే మోదీ అనే ఆయన లేకపోతే మోదీ ఎలా కలవరు, ముఖ్యమంత్రులు కలవడానికే చాలా సమస్య కదా. కానీ వైసీపీకి బీజేపీకి మధ్యలో సంబంధం ఉంది, కొనసాగుతుందనే వాతావరణాన్ని అయితే బ్రేక్ చేయాలని వీళ్ళు గట్టిగా భావించినట్టు కనిపిస్తుంది. ఇదే మోడీ బాణం. సత్యకుమార్ అదే చెప్తున్నాడు, మీరు మోదీ మాటను కూడా కాదంటారా, పీపీపీ అని మోడీయే చెప్తే కూడా మీరు వినరా అని ఆయన తీవ్రమైన ప్రశ్న వేస్తున్నాడు. అదే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, నన్ను చేయండి అంటున్నాడు. నన్ను చేయండి, నేను కదా ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ విధానాలన్నిటికీ బాధ్యుడిని, వాళ్ళు ఎవరినో చేయడం ఎందుకు, నన్ను చేయండి. నేను ఇందాక ప్రతి సవాల్ లాగా అంటే నన్ను చేయండి, మా జాతీయ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారిని కూడా చేయండి అని. డెఫినెట్గా వైసీపీ వాళ్ళు దీని మీద పెద్దగా స్పందిస్తారని నేను అనుకోను, కానీ ఈ సవాల్ అయితే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకోవచ్చు దాన్ని, అడిగారు కదా బీజేపీ వాళ్ళు, మరి చేయండి అని. నిజంగా అయితే విధానపరంగా జరిగిన దానికి అధికార దీంట్లో ఉన్న వాళ్ళనే చేయాలి, అందులో వేరే మాట ఏం లేదు సార్. ఆడియన్స్ రావడం లేదే, థీమ్స్ సౌండింగ్ ఎఫెక్ట్ల ప్రయోగాలు